శ్రీకాళహస్తి వెనుక రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ ఒక గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి సాలెపురుగు కష్టపడి నిర్మించిన గూడు మొత్తం తుడిపేసి తన నాగమణులను శివలింగం దగ్గర ఉంచి శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి రకరకాల పుష్పాలతో శివలింగాన్ని పూజించేది. రోజూ ఇలాగే జరుగుతుండడంతో ఒకరోజు సాలెపురుగు నాగుపాము శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు వెళ్లి ఇలా చెప్తుంది, నీ నాగమణులతో రోజు నువ్వు శివలింగాన్ని పూజిస్తున్నావు కదా, ఇలా నువ్వు రోజు పెట్టి పూజించే మణుల్ని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని సాలెపురుగు నాగపాముతో చెప్తుంది. ఇది జరిగిన కొంతసేపటికే ఆ ఏనుగు వచ్చి శివలింగం వద్దనున్న నాగమణుల్ని తీసేయడంతో ఆ నాగుపాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. దానివల్ల ఏనుగు పక్కనే ఉన్న ఒక బండకి తన తలను కొట్టుకోవడంతో బండ మీద నుండి ఇదంతా చూస్తున్న సాలెపురుగు, తొండంలోని పాము అలాగే ఆ ఏనుగు మూడు ఒకేసారి చనిపోతాయి. శివుడి మీదున్న భక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ ముగ్గురిని తనలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ల ముగ్గురి పేర్లు కలిసేలా పేరు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, అలాగే హస్తి అంటే ఏనుగు. హరహర మహాదేవ. Download ShareChat.